హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లూమింగ్ బేబీ బై శ్వేత రాజ్. నేను ఇంతకుముందు పెట్టిన గోల్డ్ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా చాలా బాగుంది. అందుకే నేను మళ్ళీ లలిత జ్యువెలర్స్కి వెళ్ళి నేను అక్కడ గోల్డ్ బ్యాంగిల్స్ కలెక్షన్ని చేశాను వీడియో. ఈ వీడియోలో నేను మొత్తం మీకు గోల్డ్ బ్యాంగిల్స్ విత్ వెయిట్ చూపిస్తాను నీట్ అండ్ క్లియర్గా. అండ్ ఈ వీడియోలో నేను లలిత జ్యువెలర్స్లో ఉండే గోల్డ్ స్కీమ్స్ అండ్ ప్లాన్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది నేను మొత్తం ఈ వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇందులో ఇలా ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి తీసుకోవడం వల్ల, అండ్ మనం మంత్లీ పే చేస్తే మనకి ఎంత గోల్డ్ అక్యుములేట్ అవుతుంది ఏంటి అనేది మొత్తం నేను ఇలా నీట్గా చూపిస్తాను. అండ్ స్కీమ్స్ వేయడం వల్ల మనకి ఏంటి యూజ్ అని చెప్పేసి నేను అక్కడ ఒక 3 ఎస్టిమేషన్ స్లిప్స్ కూడా తీసుకొచ్చాను మీకోసము. ఇవి కూడా నీట్గా మీకు ఎంత మనకి వేస్టేజ్ ఎంత సేవ్ అవుతుంది మనీ అనేది కూడా నీట్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ నేను బ్యాంగిల్స్ మీకు ఫస్ట్ డిజైన్ చూపిస్తున్నాను. ఇవి మనకి పార్టీ వేర్ బ్యాంగిల్సే, డైలీ వేర్కి అంతగా రావు అని చెప్పారు. ఇది మనకు ఒక్కొక్క బ్యాంగిల్ 12 గ్రామ్స్ ఉంది. కాకపోతే ఇది షైనింగ్ డిజైన్ అంతా బాగుంది. అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, డైలీ వేర్కి చాలా బాగుంటాయి. ఇది ఒక్కొక్క బ్యాంగిల్ 10 గ్రామ్స్ చేంజ్ ఉంది మనకి. ఈ పైన రోడియం పాలిష్తోని మనకి డిజైన్ ఇవ్వడం వల్ల మంచి లుక్ ఎలివేట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇది ఇంకొక డిజైన్, ఇది కూడా అకేషనల్ వేరే. ఇది 12 గ్రామ్స్ 6 మిల్లీగ్రామ్స్ ఉంది. ఇది కూడా పార్టీ వేర్ అనేది చెప్పారు, మనకి డైలీ వేర్కి బెండ్ అయిపోతాయి అన్నారు వాళ్ళు. అండ్ ఇదైతే ప్యూర్లీ పార్టీ వేర్ బ్యాంగిల్, చాలా డెలికేట్గా ఉండింది. దీని వెయిట్ వచ్చేసి మనకి 11.759 గ్రామ్స్ ఉంది. కాకపోతే ఇది డైలీ వేర్కి అయితే ఉండదు. ఇక్కడ నేను 2 కడా బ్యాంగిల్స్ వేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇవి కూడా లైట్ వెయిట్లో వచ్చాయి. ఇది ఒకటి 12 అంటే 12 గ్రామ్స్ చేంజ్లో ఉన్నాయి. కాకపోతే పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటాయి, లైట్ వెయిట్లో వచ్చాయి. ఇది ఇంకొక డిజైన్, స్టోన్స్ వచ్చింది. ఇది మనకి ఒక బ్యాంగిల్ వచ్చేసి 18 గ్రామ్స్ ఉంది. చాలా వెయిట్ బాగుంది బ్యాంగిల్. ఇది ఇంకొక డిజైన్, పార్టీ వేర్ బ్యాంగిల్స్. ఇది 12 గ్రామ్స్ చేంజ్ ఉంది బ్యాంగిల్స్. ఆఫీస్ వేర్కి అలా వేసుకొని వచ్చి తీసేయడానికి బాగుంటాయి. అండ్ ఇదైతే చాలా చాలా బాగుంది. దీని వెయిట్ వచ్చేసి మనకి 20 గ్రామ్స్ ఉంది, ఆల్మోస్ట్ 21 గ్రామ్స్. ఇవి డైలీ వేర్ బ్యాంగిల్స్. ఒక్క బ్యాంగిల్ మనకి ఆల్మోస్ట్ 16 గ్రామ్స్ ఉంది. రఫ్ అండ్ టఫ్ ఎలా యూజ్ చేసినా చాలా బాగా అనిపిస్తాయి, చాలా బాగుంటాయి. బెండ్ అవ్వడం అలాంటివి ఏమి ఉండకుండా మనకి డైలీ వేర్కి చాలా బాగుంటాయి బ్యాంగిల్స్. షైనింగ్ అదంతా డిజైన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇంకో డిజైన్ చూపిస్తున్నాను నేను. కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేసే వాళ్ళకైతే బాగానే ఉంటాయి, లేదు డైలీ వేర్కి అంటే కొంచెం కష్టమే. ఇది 12 గ్రామ్స్ ఉంది మనకు ఒక్కొక్క బ్యాంగిల్. డిజైన్ చాలా బాగుంది కదా. ఇది ఇంకొక డిజైన్, మనకి ఈ డిజైన్లోనే 2 వేరియేషన్స్ ఉన్నాయి అందులో. ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంది, ఫస్ట్ చూపించింది కొంచెం లైట్ వెయిట్ ఉంది. అందుకే నేను రెండింటిని సపరేట్గా చూపిస్తున్నాను, సేమ్ డిజైన్ అయినప్పటికీ. అండ్ ఇక వాళ్ళు మనకు ప్రతిదీ ఇవ్వరు కాబట్టి నేను ఇలా మొత్తం ఓవరాల్గా క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ఇక్కడ బ్రేస్లెట్స్ చూపిస్తున్నాను. ఇది స్టోన్స్ ఏం లేకుండా మనకి చాలా బాగా వచ్చింది. ఇది మనకు 14 గ్రామ్స్లో ఉంది. డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుంది. ఇది మనకి లుక్ వైజ్ కావాలి, మనకి గోల్డ్ వేస్టేజ్ పోయినా పర్లేదు అనుకునే వాళ్ళకైతే ఇది బాగుంటుంది. ఇది 13 గ్రామ్స్ ఉంది. స్టోన్స్ చాలా ఉన్నాయి, పార్టీ వేర్కి అయితే బాగుంటుంది, స్టోన్స్లో ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది. ఇది ఇంకొకటి 10 గ్రామ్స్. ఇది మనకి జీరో వేస్ట్, అంటే స్టోన్స్ ఏం లేకుండా నీట్ ఫినిష్తో చాలా బాగుంది. డైలీ వేర్కి ఓకే, ఆఫీస్కి కాలేజెస్కి వేసుకెళ్ళడానికి బాగుంటుంది. అండ్ ఇది ఇంకొకటి ఒక అంటే మనకి బ్రేస్లెట్ ఒకటి రోడియం పాలిష్ అండ్ ఒకటి గోల్డ్ వచ్చింది. దీని వెయిట్ 12 గ్రామ్స్ ఉంది. వేసుకుంటే చాలా బాగుంది. సేమ్ ఇట్లాంటిదే నేను ఇంతకుముందు వీడియోలో సింగిల్ బ్యాండ్ చూపించాను, ఇది ట్విస్టెడ్ లాగా వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇది ఇంకొకటి స్టోన్స్తోనే వచ్చింది. దీని వెయిట్ మనకి 12 గ్రామ్స్ ఉండింది. ఇది కూడా పార్టీ వేరే.
మనకి స్టోన్స్తోనే నీట్ లుక్ రావాలి అంటే. ఇది కూడా సేమ్. దీని వెయిట్ వచ్చేసి మనకి 9 గ్రామ్స్ చేంజ్ ఉంది. ఈ వెయిట్లో మనకి డిజైన్ చాలా నీట్ లుక్ అండ్ ఇస్తుంది. పార్టీ వేర్కి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక కడ చూపిస్తున్నాను. దీని వెయిట్ మనకి 16 గ్రామ్స్ ఉంది. ఇది నేను సేమ్ ఇంతకుముందు సోమాజిగూడలో ఉన్న లలిత జ్యువెలర్స్లో కూడా చూపించాను. కాకపోతే అక్కడ 18 గ్రామ్స్ ఉండింది. సేమ్ ఇక్కడ మనం 16 గ్రామ్స్ చూస్తున్నాము. అండ్ ఇక్కడ నేను అన్నీ చూపించలేను కాబట్టి డిస్ప్లేలో ఉన్నవి నీట్గా డిజైన్స్ మట్టుకి, వాటి వెయిట్ మనం క్యాప్చర్ చేయలేం, కానీ అక్కడ ఉన్న డిజైన్స్ మట్టుకి నేను ఇట్లా స్లోగా వీడియోలో కొంచెం డిజైన్స్ చూపించడానికి ట్రై చేశాను. ఇఫ్ పాసిబుల్ పాజ్ చేసి కొంచెం జూమ్ చేసి చూస్తే మనకి నీట్గా డిజైన్స్ అన్ని క్యాప్చర్ అవుతాయి. మీకు డిజైన్స్ ఐడియాస్ కావాలన్నా ఏదైనా కావాలనుకుంటే మీరు కొంచెం వీడియోని పాజ్ చేస్తూ జూమ్ చేస్తే మనకి డిజైన్స్ అన్నీ కనిపిస్తాయి. నెక్స్ట్ వీడియో మీకు ఏ జ్యువెలరీ షాప్లో కావాలో కూడా కమెంట్ చేయండి. నేను ట్రై చేస్తాను. వాళ్ళంత ఈజీగా మనకి ప్రమోషన్ ఇవ్వరు. నేను వాళ్ళనైతే అడిగి ట్రై చేస్తాను. ఇక్కడ పార్టీవేర్ బ్యాంగిల్స్ని చూపిస్తున్నాను మీకు. ఇక్కడ డిజైన్స్ చాలా చాలా బాగున్నాయి. ఈ పర్టికులర్ వీడియో నేను క్యాప్చర్ చేసినవి మనకి కుక్కట్పల్లిలో ఉన్న లలితాలో చేశాను నేను. అక్కడ లాంగ్ చైన్స్ కూడా చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి సోమాజిగూడలో కన్నా. మీరు ఒకసారి వెళ్తా అంటే వెళ్ళి అక్కడ ట్రై చేయండి. నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి బ్యాంగిల్స్ అండ్ లాంగ్ చైన్స్లో. వీడియో చాలా వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వీడియోని. నేను ఫస్ట్ ఇక్కడ మీకు మనకి స్పాన్ ఆఫ్ 2 డేస్లో మనకి గోల్డ్ రేట్ ఎంత తగ్గింది అనేది ఫస్ట్ చూపిస్తాను. నేను సోమాజిగూడలో ఉన్న లలిత జ్యువెలర్స్కి వెళ్ళినప్పుడు, నేను ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు అది 25th ఆగస్ట్ రోజు వెళ్ళాను నేను. అప్పుడు మనకి గోల్డ్ రేటు 15,010 రూపీస్ ఉండింది. సిల్వర్ రేటు 252 రూపీస్ ఉండింది. అండ్ మళ్ళీ నిన్న నేను కుక్కట్పల్లిలో ఉన్న లలిత జ్యువెలర్స్కి వెళ్ళాను మార్నింగ్ అవర్స్. వెళ్ళినప్పుడు 14,940 రూపీస్ ఉంటుంది 22 క్యారెట్ పర్ గ్రామ్. అండ్ నేను ఇక్కడ వెళ్ళింది 1:37 PM. అక్కడి నుంచి తర్వాత మళ్ళీ ఇక్కడ చందనగర్లో ఒకసారి కలెక్షన్ చెక్ చేద్దాము అని చెప్పేసి వెళ్తే, అక్కడికి నేను ఈవినింగ్ వెళ్ళాను అనమాట, పాప స్కూల్ అయిపోయిన తర్వాత. అప్పుడు వెళ్ళినప్పుడు గోల్డ్ రేటు మనకి 14,725 రూపీస్ ఉండింది. మనకి కొన్ని అవర్స్ గ్యాప్లోనే మనకి 215 రూపీస్ అనేది చేంజ్ వచ్చిందనమాట. ఇలా మనం గోల్డ్ రేట్ తక్కువగా ఉన్నప్పుడు స్కీమ్స్ కట్టుకుంటే మనకి గోల్డ్ అనేది కొంచెం ఎక్కువ అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఒక స్లిప్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం స్కీమ్ వేయడం వల్ల మనకి ఎంత యూజ్ ఉంటుంది, అంటే ఎంత సేవ్ అవుతుంది మనీ అని చెప్పేసి. నేను ఇక్కడ ఒక కడ అది చూపిస్తున్నాను. ఇక్కడ ఒకటి 18 గ్రామ్స్ కడ ఉండింది, ఒకటి 12 గ్రామ్స్ కడ ఉంది. ఇప్పుడు మనం డైరెక్ట్ ఏం స్కీమ్ లేకుండా ఈ కడాన్ని తీసుకుంటే ఏంటంటే మనకి మొత్తము 6,58,700 పడుతుంది మనకు ఆ కడా ప్రైస్. అదే మనం విత్ స్కీమ్ త్రూ తీసుకున్నాం అనుకోండి,
మనకి ఈ వేస్టేజ్ అనేది మైనస్ అవుతుంది. 52,384 రూపీస్ అనేది మైనస్ అవుతుంది అనమాట ఈ కాస్ట్లో. మనము స్కీమ్ లేకుండా ఈ కడాన్ని పర్చేజ్ చేసామనుకోండి, ఇంత ప్రైస్ ఓన్లీ వేస్టేజ్ మాత్రమే కడుతున్నాం, మేకింగ్ అండ్ వేస్టేజ్ ఛార్జెస్. ఇది మనకి స్కీమ్ త్రూ తీసుకోవడం వల్ల యూజెస్. అలానే ఇక్కడ కూడా చూడండి, ఇది 12 గ్రామ్స్ 48 ఉంది. ఇక్కడ దీని ఓవరాల్ ప్రైస్ 4,57,525 రూపీస్ ఉంది కడా ప్రైస్. ఇక్కడ మనకి వేస్టేజ్ ఛార్జెస్ 36,169 రూపీస్ ఉంది వితౌట్ స్కీమ్ తీసుకుంటే. ఒకవేళ మనం స్కీమ్ త్రూ తీసుకున్నాం అనుకోండి, ఈ వేస్టేజ్ ఛార్జెస్ ఏదైతుందో ఇది మనకి మైనస్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ అలానే ఇంకొకటి ఏంటంటే, మనకి అక్షయ తృతీయ ఆఫర్ అని చెప్పేసి ఏదో ఉంది. అక్కడ మనకి ఓవరాల్ బిల్లో ఏదో ఒక ఐటెంకి మనకి 1% వేస్టేజ్ ఛార్జెస్లో మైనస్ కూడా చేస్తున్నారు వాళ్ళు. అది కూడా చెప్పారు, అందుకే నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను. ఇది మనం స్కీమ్ వల్ల తీసుకుంటే మనకి అయ్యే యూజెస్. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ మీకు స్కీమ్స్ ద్వారా మనకి యూజెస్ ఏంటి అనేది చూపిస్తాను. ఇది ఎగ్జాంపుల్కి వాళ్ళు ఇక్కడ మనకు ఒక 5,000 ఇచ్చారనమాట. ఇక్కడ మనము పర్ మంత్ 5,000 పే చేసామనుకోండి, ఇప్పుడు మనకి 14,740 రూపీస్ ఉంది గ్రామ్. ఈ 14,000 సరే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను అక్కడ ఒక స్కీమ్ కట్టాను, నేను అది చూపిస్తాను. ఇక్కడ నేను నిన్న ఈవినింగ్ మా పెద్దమ్మ కోసం ఒకటి గోల్డ్ స్కీమ్ని స్టార్ట్ చేశాను. అక్కడ నిన్న మనకి గోల్డ్ ప్రైస్ 14,725 రూపీస్ ఉంటుంది. తను ఎవ్రీ మంత్ 10,000 స్కీమ్ స్టార్ట్ చేసింది అనమాట. ఇప్పుడు ఈ ఉన్న ప్రైస్కి 10,000 కట్టడం వల్ల మనకు అక్కడ 0.679 గ్రామ్స్ అనేది మనకి సేవ్ అయింది. ఇలా ఎవ్రీ మంత్ మనం ఎప్పుడైతే పే చేస్తామో, మనము స్మార్ట్నెస్తో ఏం చేయాలంటే, మనకి ఆ టైంలో గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది, ఎప్పుడు తగ్గుతుంది అని చూసుకొని పే చేసుకుంటే మనకి కొంచెం గోల్డ్ వెయిట్ అనేది ఎక్కువ అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా మనము 11 మంత్స్ పే చేయాలి. ఇలా 11 మంత్స్ పే చేస్తే మనకి ఎవ్రీ మంత్ మనం ఎప్పుడైతే ఆ పేమెంట్ చేస్తామో ఆ టైంకి మనకి గోల్డ్ ఎంత వస్తుంది అనేది ఇలా మొత్తం మనకి యాడ్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట. ఇది లాస్ట్ మొత్తం యాడ్ చేసి మనకు సర్టన్ గోల్డ్ వెయిట్ అనేది ఉంటుంది కదా, ఈ గోల్డ్ వెయిట్ త్రూ ఎంత అయితే మనకు అక్యుములేట్ అయిందో దాంతో ఆర్నమెంట్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మనము ఇప్పుడు 55,000 సేవ్ అయింది కదా, ఈ 55,000 వరకు కూడా సేవ్ చేసుకోవచ్చు, గోల్డ్ పర్చేజ్ చేసుకోవచ్చు. నా సజెషన్ అయితే గోల్డ్ తీసుకోవడమే బెస్ట్. ఎందుకంటే ఈ గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మనకు ఈ ప్రైస్కి గోల్డ్ తక్కువ గ్రామ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ గ్రామ్స్ త్రూ తీసుకుంటేనే మనకి ప్లస్ అవుతుంది అన్నమాట. ఇది ఒకటి. అండ్ ఇంకొకటి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది ఇంకొకటి. ఇది ఏంటి అంటే, ఇప్పుడు మన దగ్గర ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్ ఉందనుకోండి, మనం దాన్ని ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే మనం డైరెక్ట్ వెంటనే వాళ్ళకి గోల్డ్ ఆర్నమెంట్ ఇచ్చేసి వేరేది తీసుకుంటే మనకి మళ్ళీ వేస్టేజ్ ఛార్జెస్ అనేది ఎక్కువ పడుతుంది. అలా కాకుండా మనం ఆర్నమెంట్ని వాళ్ళ దగ్గర పెట్టేస్తే వాళ్ళు మనకు ఒకటి బాండ్ ఇస్తారనమాట. ఆ బాండ్ వాళ్ళ దగ్గర మనం 11 మంత్స్ పెడితే 330 days మనకి 0% వేస్టేజ్ అనేది వస్తుంది అనమాట 11 మంత్స్ పెడితే. అదే మనం 5 మంత్స్ పెట్టామనుకోండి, మనకు 5% వేస్టేజ్ తగ్గుతుంది. లేదా 6 మంత్స్ పెట్టామంటే 6 మంత్స్ తగ్గుతుంది, 7 ఇట్లా ఎవ్రీ మంత్ అది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. అదే 11 మంత్స్ పెట్టేసామనుకోండి, మనకి 0% వేస్టేజ్తోని అదే వెయిట్లో మనం వేరే ఆర్నమెంట్ని తీసుకోవచ్చు. సేమ్ అదే విధంగా మనము ఒక బల్క్ అమౌంట్ని వాళ్ళ దగ్గర ఎఫ్డీ చేసేస్తే, ఈరోజు మనము ఎంత అయితే డబ్బుని వాళ్ళ దగ్గర ఎఫ్డీ చేస్తామో అంత గోల్డ్ మనకు అక్కడ
ఫ్రీజ్ అయిపోతుందన్నమాట. తర్వాత మనకి గోల్డ్ ఇంక్రీజ్ అయినా, డిక్రీజ్ అయినా సంబంధం లేదు గోల్డ్ ప్రైస్. ఈరోజు మనం ఎంతకైతే ఎఫ్‌డి చేసేసామో అంత వర్త్ గోల్డ్ మనం ఆఫ్టర్ 11 మంత్స్ తీసుకోవచ్చు విత్ 0% వేస్టేజ్ ఛార్జెస్. ఈ 3 వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. నేను అందుకే ఇవన్నీ మీకు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీకేమన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి. వీడియో కొంచెం లెంతీగానే అవుతుంది. కాకపోతే ఇది మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇందులో మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు మీరు కమెంట్ చేయండి. నేను దాంట్లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీలైతే ఒకసారి వాళ్ళని కూడా ఎళ్లి కనుక్కోండి. వాళ్ళు ఇంకేమైనా నాకన్నా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండొచ్చు మీకు స్కీమ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బ్లూమింగ్ ఐవీ బై శ్వేతా రాజ్.